వెల్కమ్ టు ఏపీటీఎస్ 5 న్యూస్. కర్నూలు జిల్లా ఆలూరు నియోజకవర్గం హొలగుంద మండల కేంద్రంలో ఆలూరు కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ చిప్పగిరి లక్ష్మీనారాయణ హొలగుంద నుండి ఆదోని వరకు రోడ్డు సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేస్తూ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో తలపెట్టిన పాదయాత్ర కరపత్రాలను విడుదల చేశారు. ఈ సందర్భంగా చిప్పగిరి లక్ష్మీనారాయణ మీడియాతో మాట్లాడుతూ జిల్లాలోని అత్యంత వెనుకబడ్డ ప్రాంతంగా ఉంది. విద్య, వైద్యం, అక్షరాస్యత, త్రాగునీరు ఇంకా అనేక రంగాలలో వెనుకబడి ఉంది. మండలంలో ప్రధాన సమస్య హొలగుంద నుండి ఆదోని మరియు హొలగుంద నుండి ఆలూరు వెళ్లే రహదారులు అధ్వానంగా ఉన్నాయి. ఈ రోడ్ల గుండా ప్రయాణించాలంటే ప్రయాణికులు ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని ప్రయాణం చేయాల్సిన పరిస్థితి నెలకొంది. ఏదైనా ప్రమాదం జరిగితే అంబులెన్స్ రాని దౌర్భాగ్య పరిస్థితి నెలకొంది. కావున హొలగొంద నుండి ఆదోని వరకు రోడ్డు సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేస్తూ కాంగ్రెస్ పార్టీ, సిపిఐ, సిపిఎం, ఎంఆర్పీఎస్, బీఎస్పీ మరియు విద్యార్థి ప్రజా సంఘాల ఆధ్వర్యంలో 6వ తారీఖు 1వ నెల 2025 సోమవారం ఉదయం 9 గంటలకు హెబ్బట్టం గ్రామం నుంచి పాదయాత్ర ప్రారంభమవుతుంది. కనుక హొలగొంద మండల ప్రజలు అభివృద్ధిని కోరుకునే ప్రతి ఒక్కరూ ఈ పాదయాత్రలో పాల్గొని జయప్రదం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ హొలగొంద మండల అధ్యక్షులు అమానుల్లా, ఎస్సీసెల్ మాజీ అధ్యక్షులు లింగంపల్లి రామాంజనేయులు, చిప్పగిరి మండల అధ్యక్షులు డేగులపాడు మంజునాథ్, సిపిఐ జిల్లా కార్యదర్శి హనుమంతు కృష్ణ, సిపిఎం హొలగొంద మండల కార్యదర్శి వెంకటేష్, ఎంఆర్పీఎస్ పత్తికొండ డివిజన్ అధ్యక్షులు గుళ్యం ఎల్లప్ప మాదిగ, అదోని డివిజన్ అధ్యక్షులు వెంకటేష్ మాదిగ, ఆలూరు తాలూకా అధ్యక్షులు కత్తి రామాంజనేయులు మాదిగ, నవ్యాంధ్ర నాయకులు శాసం రామాంజనేయులు, సీనియర్ నాయకులు ఎల్లార్తి మహేష్ మాదిగ, హొలగొంద మండల అధ్యక్షులు వీరేష్, లింగంపల్లి హనుమేష్, సినిమా మంగన్న, గజ్హెల్లి తాయన్న మరియు కోగిలా తోట, గజ్హెల్లి, లింగంపల్లి, కురుకుంద, మార్లమడికి, ఎల్లార్తి, చిన్నహాట గ్రామాల ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. సిపిఐ, సిపిఎం పార్టీలు, విద్యార్థి సంఘాలు, కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో 6వ తేదీ ఈ హొలగొంద మండలంలో ఉండే సమస్యలన్నిటిపైన, ముఖ్యంగా రోడ్లపైన పాదయాత్ర ఏర్పాటు చేయాలని మేము 15 రోజుల క్రితం, 20 రోజుల క్రితమే మేము మాట్లాడి ఈ డేటు నిర్ణయించాం. ఈ పాదయాత్ర ముఖ్య ఉద్దేశం 2014లో కూడా కూటమి ప్రభుత్వం ఉండింది. అప్పుడు కూడా కమ్యూనిస్టు పార్టీల రోడ్ల విషయంలోన ఎన్నో పోరాటాలు చేసిన చరిత్ర కూడా పార్టీలకే దక్కుతుందనే సమస్య కూడా సందర్భంగా గుర్తు చేస్తున్నాం. ఎందుకంటే ఎప్పుడు ఎక్కడ సమస్య ఉంటే అక్కడ పోరాడే పార్టీ కమ్యూనిస్టు పార్టీ. అటువంటి పార్టీల్ని జతగలుపుకొని ఈరోజు మాదిగ దండోరా అయితేనే, మాల మహానాడు అయితేనే, స్టూడెంట్ యూనియన్లు అయితేనే, బహుజన్ సమాజ్ పార్టీ అయితేనే, వీళ్ళందరినీ కూడా ఈ సమస్యలలో పోరాటంలో భాగస్వాములు చేసుకొని మేము ఈ రోడ్డు విషయంలో, ముఖ్యంగా రోడ్డు విషయంలో ఈ పాదయాత్ర ఏర్పాటు చేసుకొని సోమవారం రోజు ఉదయం 9 గంటలకే స్టార్ట్ అవుతుంది. ఆ విషయంలో మీరందరూ కూడా ప్రజా సంఘాలు ప్రతి గ్రామం నుంచి పాదయాత్రలో పాల్గొనేందుకు మీరందరూ కూడా సైన్యాన్ని రెడీ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. బాధ్యతగా చేయాలని కూడా ఈ సందర్భంగా మీ అందరినీ కోరుకుంటున్నా. ఎందుకంటే మనము చేసే పాదయాత్ర ప్రభుత్వానికి కనువిప్పగలిగి, అరే అక్కడ ఏదో సమస్య ఉంది, ఈరోజు మనం ప్రభుత్వానికి వ్యతిరేకం కాదు, ప్రభుత్వాన్ని విమర్శించడం కాదు, మన రోడ్డు బాగు చేయడానికే ప్రభుత్వం తీసుకోవాలనే ఉద్దేశంతోనే ఈ పాదయాత్ర ఏర్పాటు చేసుకోవడం జరిగింది. కాబట్టి మీరందరూ కూడా సహకరించి ఆ పాదయాత్రను విజయవంతం చేయాలని, ప్రతి ఒక్కరు కూడా భాగస్వాములు కావడానికి ఈ కాంక్రీట్ ప్రతి గ్రామంలో, ప్రతి ఇంటికి చేరే విధంగా కూడా అందరూ కష్టపడాలని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను మీ అందరినీ కోరుకుంటూ, ఈ అవకాశం ఇచ్చిన అధ్యక్షుల వారికి, అమానుల్లా గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.